హాయ్ నా వెల్కమ్ బ్యాక్ టు మున్నాబాయ్ గేమింగ్. అండ్ ఈ రోజు ఈ వీడియోలో అయితే నా 5090 పీసీ బిల్డ్ ఎలా చేశానని మీకు చెప్తాను. ఒక 4 years బ్యాక్ పీసీ బిల్డ్ అయితే చేశాను. దాంట్లో 3080 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండేది. ఫ్రీ ఫైర్ 2Kలో ఆడితే నో ప్రాబ్లం, బాగానే పనిచేసేది. బట్ ఏ పీసీ గేమ్స్ స్ట్రీమ్ చేద్దామన్నా కానీ ల్యాగ్, బీభత్సమైన ల్యాగ్, అండ్ ఎటువంటి పీసీ గేమ్స్ ఆడటానికి పనికి రాకుండా పోయిందనమాట. సో అందుకనే నేనైతే 40 సిరీస్ స్కిప్ చేసి 50 సిరీస్ వచ్చేదాకా వెయిట్ చేసి నేను ఈ బిల్డ్ అయితే చేశాను అనమాట. సో చివరికి టాప్ ఎండ్ గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలని నా కళ నెరవేరింది. నేనైతే 5090 పీసీ బిల్డ్ చేశాను. అండ్ ఆ బిల్డ్ ఎలా చేశానంటే చాలా డిఫరెంట్ మెథడ్లో చేశాను ఈసారి. ఎప్పుడు పీసీ ఎలా బిల్డ్ చేసేవాడిని అంటే హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఆఫ్లైన్ స్టోర్లో ఎవరు తక్కువకి ఇస్తున్నారో ఎత్తుక్కొని వాళ్ళ దగ్గర బిల్డ్ చేసేవాడిని. సో నేను ఈసారి ఆన్లైన్లో బిల్డ్ చేశాను అనమాట. నాకు ఒక కంపెనీ కనిపించింది, ఎలైట్ హబ్స్ అని చెప్పి. సో నేను వాళ్ళని కాంటాక్ట్ అయితే అయ్యా. ఇంకోండి, ఇలా నేను ఒక క్రియేటర్ని, నాకు ఒక పీసీ బిల్డ్ చేయాలని ఉంది అండ్ నా రిక్వైర్మెంట్ ఇది, హై అండ్ AAA రేటెడ్ గేమ్స్, బ్లాక్ మిత్, ఊకాంగ్ లాంటి గేమ్స్ ఆడటానికి నాకు ఒక పీసీ బిల్డ్ కావాలన్నాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొన్ని పార్ట్స్ సజెషన్ చేశారు. ఎలా అంటే ఒకటి AMD బిల్డ్, ఒకటి ఇంటెల్ బిల్డ్. సో నేనైతే ఇంటెల్ బిల్డ్ అయితే చూస్ చేసుకున్నాను. వాళ్ళ కాంపోనెంట్స్ అన్నీ పంపారు. నేను నాకు స్పెసిఫిక్గా కావాల్సిన మదర్ బోర్డు, స్పెసిఫిక్గా కావాల్సిన గ్రాఫిక్ కార్డు అన్నీ చెప్పాను. అవన్నీ కూడా ఒక 1 dayలో రెడీ చేసి నా కళ్ళ ముందైతే ఉంచారనమాట. అదృష్టం కొద్దీ నేను అదే టైంకి ముంబై అయితే వెళ్ళాను. కొద్దిగా డౌట్ఫుల్గా ఉండి నేను స్టోర్కి వెళ్ళాను డైరెక్ట్గా. ఇంకా నా నమ్మకం పెరిగిందనమాట. సో వెళ్తే ఓకే మీరు వచ్చారు కదా, మీరు మీ కాంపోనెంట్స్ చూసుకోండి అని చెప్పి నా కళ్ళ ముందే పీసీ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళ పీసీలు కూడా బిల్డ్ అవుతున్నాయి. వీళ్ళు దాదాపు రోజుకు ఒక 20-30 పీసీలు బిల్డ్ చేస్తున్నారు. అండ్ అవి ఎలా బిల్డ్ చేస్తున్నారంటే కస్టమర్లు ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే సో గూగుల్ మీట్లో అవతల కస్టమర్కి ఇదిగోండి సార్ మీ ప్రాసెసర్ అని చూపించి వాళ్ళ కళ్ళ ముందు బిల్డ్ అవుతున్నాయి అనమాట. బట్ నేనైతే ఇన్ పర్సనల్ నా పీసీ బిల్డ్ చేయించుకున్నాను. ఇప్పుడు ఏలూరు ఎలా వచ్చిందని నాకు టెన్షన్. కానీ ప్యాకేజింగ్ ఇంటికి వచ్చాక చూసా బ్రో, ఆ ప్యాకేజింగ్ ఇప్పటిదాకా మాకు ఒక 40-50 నిమిషాలు పట్టి ఉంటుంది బ్రో. జీపీయూకి ఇంతలావు ప్యాకేజింగ్, సిపియూకి ఇంతలావు ప్యాకేజింగ్. సో చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా వచ్చింది. 2 రోజులు ఎందుకు పట్టింది బ్రో అని అడిగాను అనమాట. అడిగితే సార్ మేము 8 hours స్టెబిలిటీ టెస్టులు రన్ చేసాం మీ పీసీ మీద. మీ పీసీ టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి, మీ పీసీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీ పీసీ స్టెబిలిటీ ఎలా ఉంది అని చెప్పి 36 టెస్టులు చేయడానికి మాకు టైం పట్టింది అని నాకు రిపోర్ట్లు కూడా పెట్టాడు. అది చూశాక ఇంకా ఏ క్లాస్ అనమాట. వచ్చిన వెంటనే నా పీసీ ఆన్ చేసుకున్నాను, జీపీయూ ఇన్స్టాల్ చేశాను. మై పీసీ ఈజ్ రెడీ. చాలా కొత్తగా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్. మీరు కూడా బిల్డ్ చేయాలనుకుంటే కనుక నేను ఇక్కడ నెంబర్ ఇస్తాను. అండ్ ఆ స్టోర్ ఓనర్ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడు. సో నేను మాట్లాడి ఓకే వాళ్ళ వేర్ హౌస్ కూడా చూపించాడు. అండ్ అంతే కదన్నా, ఎలైట్ హబ్స్లో బిల్డ్ చేసిన ప్రతి పీసీకి 3 years వరకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీకు ఆన్ కాల్ ఫ్రీ టెక్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అదే కాదు, మీరు ఒకవేళ ముంబై, పూణే, బెంగళూరు ఇలాంటి సిటీస్లో ఉంటే కనుక హోమ్ టెక్ సపోర్ట్ ఇస్తారు. డైరెక్ట్ ఒక మనిషి మీ ఇంటికి వచ్చి రిపేర్ చేయడం అయితే జరుగుద్ది. సో ఇది నేను పీసీ ఎలా బిల్డ్ చేశాను అనేది. అండ్ పీసీ చూస్తారా, అసలు పీసీ కాంపోనెంట్లు ఏంటో తెలుసా మీకు? నా పీసీ బిల్డ్ చేయడానికి నాకు 6 లక్షలు అయితే ఖర్చు అయింది. సో నేను మీకు ఇప్పుడు 6 లక్షల రూపాయల పీసీ అయితే చూపించబోతున్నా. అండ్ ఇదే నా డ్రీమ్ పీసీ అన్న. నేను ఏదైతే కొనుక్కోవాలనుకున్నానో 5090 పీసీ బిల్డ్ ఇలా అయితే జరిగింది. అండ్ మీకు కనబడుతుంది కదా చాలా పెద్ద క్యాబినెట్. ఈ క్యాబినెట్ వచ్చేసరికి కార్సైర్ 6500X ATX మిడ్ టవర్ డ్యూయల్ ఛాంబర్ క్యాబినెట్ అనమాట. దీంట్లో మనకి 3 ప్రీ ఇన్స్టాల్డ్ ఫ్యాన్స్ అయితే వస్తాయి. అండ్ మిగతా 3 ఫ్యాన్స్ నేనైతే ఎక్స్ట్రా కొనుక్కున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. చాలా ట్రాన్స్పరెంట్గా మన లోపల ఉండే బిల్డ్ అంతా కూడా బయటికి కనబడుద్ది. అండ్ మధ్యలో చూసారా మన లోగో అయితే తిరుగుతూ ఉంది. అదే మన CPU కూలర్ అనమాట. కార్సైర్ IQ లింక్ టైటాన్ 360 RX RGB AIO. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక 3 phase పంపింగ్ మెకానిజం మీద పనిచేసిద్ది అన్న. ఇది చాలా సైలెంట్గా ఉంటుంది అండ్ చాలా ఎక్కువ ఎఫిషియెంట్గా అయితే వర్క్ అయితే చేస్తుంది అనమాట. CPUని చాలా కూల్గా ఉంచుద్ది. మీరు ఒక AAA రేటెడ్ గేమ్ ఇది ఆడినప్పుడు CPU ఇంటెన్సివ్ టాస్క్లు జరుగుతుంది అనుకోండి, CPU టెంపరేచర్ చాలా పెరిగిపోద్ది. అండ్ దీంట్లో నేను యూస్ చేసిన ప్రాసెసర్ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 285K. బట్ ఇప్పుడైతే 385K కూడా వచ్చేసింది. ఎందుకంటే ఇది బిల్డ్ చేసి 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల్లో ఇది కూడా రాలేదు. షిట్.
మీకు ఇది చాలా మంచిగా మల్టీ టాస్కింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. నేను ఒక పక్కన స్ట్రీమింగ్ చేయొచ్చు, ఒక పక్కన AAA రేటెడ్ హై ఎండ్ గేమ్ అయితే ఆడొచ్చు, ఎటువంటి ల్యాగ్ లేకుండా వర్క్ అవుద్ది. దీంట్లో యూస్ చేసిన ర్యామ్ కార్సైర్ డామినేటర్ టైటానియం 32GB వేరియంట్, 2 స్టిక్స్ ఉంటాయి, అంటే 64GB అనమాట. అండ్ మెయిన్గా నాకు ఈ సిపియూలో మొత్తానికి నచ్చేది ఈ గ్రాఫిక్ కార్డ్ అన్న. ఇది ఒక 5090 గ్రాఫిక్ కార్డ్, 32GB VRAM వేరియంట్. నాకు ఇంత ల్యాగ్ కూడా అనిపించదు, ఏ గేమ్ ఆడినా కానీ టాప్ నాచ్ GPU తీసుకున్నా అన్న సాటిస్ఫాక్షన్ కూడా నాకు ఉంది. అండ్ అన్నిటి గురించి మాట్లాడుతున్నాం కానీ నేను ఎయిర్ కోరి చూస్ చేసుకున్న మదర్ బోర్డ్ గురించి అయితే మాట్లాడట్లేదు. నేను చూస్ చేసుకున్న మదర్ బోర్డ్ ProArt Creator Z890 మదర్ బోర్డ్. ఈ మదర్ బోర్డ్ చూస్ చేసుకోవడం కారణం ఏంటంటే దీంట్లో చాలా ఎక్కువ స్టోరేజ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ చాలా ఎక్కువ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఈ పీసీకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కనుక మీకు ఒక ప్యానల్ ఉంటుంది మదర్ బోర్డ్కి, కనెక్షన్ ప్యానల్. దాంట్లో మీకు బోల్డ్ అని టైప్-C థండర్బోల్ట్ పోర్ట్స్ ఉంటాయి. ఈథర్నెట్ 10GB డైరెక్ట్ ఈథర్నెట్ ఉంటుంది అండ్ ఇంకో 2.5GB ఈథర్నెట్ ఉంటుంది. సో 2 ఇంటర్నెట్ కనెక్షన్లు మీరు ఒకేసారి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ మదర్ బోర్డ్కి ఆటోమేటిక్గా ఒక వైఫై డాంగల్ లాంటిది కూడా ఇస్తాడు పైన. అండ్ దాంతోపాటు బ్లూటూత్ కూడా లేటెస్ట్ టెక్నాలజీ అయితే వస్తుంది. ఈ మదర్ బోర్డ్లో నేను యూస్ చేసిన స్టోరేజ్ వచ్చేసరికి కార్సైర్ MP700 Pro 2TB వేరియంట్ M.2ది. దాంట్లోనే OS వేసి ఈ పీసీని అయితే రన్ చేస్తున్నా. బట్ దీంట్లో యూస్ చేసిన మెయిన్ పవర్ సప్లై అయితే 1200 వాట్ కార్సైర్ RM1200X మాడ్యులర్ డిజైన్ ఉంటుంది దీంట్లో. అండ్ దాంతోపాటు ఇది 80+ గోల్డ్ స్టాండర్డ్ పవర్ సప్లై. ఇవి వచ్చేసరికి మొత్తం పీసీ స్పెసిఫికేషన్స్. మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అయి ఉంటే కనుక నేను స్క్రీన్ మీద మొత్తం నా స్పెసిఫికేషన్స్ ఇక్కడ రాస్తాను, మీరు చూడొచ్చు. ఇది నేను 4K గేమింగ్ అండ్ దాంతోపాటు రికార్డింగ్ అట్ ద సేమ్ టైం చేయాలని చెప్పి నేను ప్యూర్ ప్రొఫెషనల్ గేమర్ని కాబట్టి నేను ఈ బిల్డ్ అయితే చేసుకున్నాను. సో ఎవరు మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టద్దు. ఇది నేను నా సొంత డబ్బులతో బిల్డ్ చేసుకున్నది. అండ్ నేను ఇది బిల్డ్ చేసుకోవడానికి బ్రాండ్స్ అన్నీ కూడా నాకు సపోర్ట్ కూడా చేసినాయి. అందుకే నేను ఈ బిల్డ్ అన్నీ చేయగలుగుతున్నాను. ఐ హోప్ మీరు ఇది కన్సిడర్ చేసి ఎవరిని ఫోర్స్ చేయరని అనుకుంటున్నాను. మీ డబ్బులతో కొనుక్కోండి మామ, మజా వేరుంటుంది, ముందే చెప్తాను. సో ఇది నా 5090 PC బిల్డ్. ఒక 5 నెలల తర్వాత ఇంకా నేను డీటెయిల్ రివ్యూ ఏమీ చేయలేదు. దిస్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ PC బిల్డ్ గైడ్. మీకు ఒకవేళ అలాంటి గైడ్ ఏమైనా కావాలనుకున్నా ఆర్ ఎల్స్ 2026 రాబోతుంది, 2025 ఎండ్ అవబోతుంది. ఆ ఎండ్ లోపల మేము ఉన్నప్పుడు ఈ కొత్త బూట్ క్యాంప్ టూర్ కావాలన్నా కానీ మీరు ఒక 10K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి ఈ వీడియోకి. ఒక 1000 కామెంట్లు అనుకుంటున్నాను. అదైతే కనుక నేను నాది ఒకరోజు ట్యాగ్ ఆన్ చేసి నేను ఈ బూట్ క్యాంప్ టూర్ అంతా రికార్డ్ చేసి మీకు ఒక వీడియో పెడతాను. అండ్ నేను కొత్త పీసీతో పాటు కొత్త మానిటర్ కూడా తీసుకున్నాను మామ. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ట్రయింగ్ కర్వ్డ్ మానిటర్. నేనైతే AOC బ్రాండ్లో అయితే తీసుకున్నాను. ఇది 34" మానిటర్. బట్ దీంట్లో ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్గా ఉంది. అండ్ స్పెసిఫిక్గా దీంట్లో ఏదైనా రేసింగ్ వీల్ పెట్టుకొని గేమ్స్ ఆడితే, మెయిన్గా కార్ గేమ్స్, ఫార్జా హారిజన్ ఆర్ ఎల్స్ డిఫరెంట్ గేమ్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది గేమింగ్కి. అండ్ దాంతోపాటు ఇంకా నేను చాలా మల్టిపుల్ ట్యాబ్స్, అంటే ఓన్లీ గేమింగ్, ట్రేడింగ్ కాదు, గేమింగ్. సో గేమింగ్ గురించి మాత్రమే నేను ఈ మానిటర్ అయితే తీసుకున్నా. నాకైతే కలర్స్ అయితే చాలా వైబ్రెంట్గా, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, చాలా కొత్తగా అనిపించింది. దిస్ ఈజ్ 175 Hz మానిటర్. అండ్ ఈ మానిటర్ వచ్చేసరికి AOC CU34 G2XP/BK మానిటర్. మెయిన్గా దీని కర్వ్డ్ డిజైన్ ఆర్ ఎల్స్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నాకు కలర్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. కొత్త పీసీతో పాటు కొత్త మానిటర్, ఈ కాంబో పెట్టుకొని ఎంజాయ్ చేద్దాం పదండి. అండ్ ఒకవేళ మీకు కూడా నాలాగా ఇంట్లో కూర్చొని పీసీ బిల్డ్ చేయాలని ఉంటే కనుక మీరైతే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే చేయొచ్చు ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నాకు నేనుగా వెళ్ళి ఇన్ పర్సన్ విజిట్ చేసి వెరిఫై చేసిన స్టోర్ మీరు ఎటువంటి భయం లేకుండా మీరైతే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. నా పీసీ కూడా అలాగే వచ్చింది. కాకపోతే నేను ఒక ఎక్స్ట్రా స్టెప్ వెరిఫికేషన్ వెళ్ళి మీరు చూసి వచ్చాను మీ అందరి తరపున. ఐ కెన్ గివ్ ద ష్యూరిటీ. ఓకే, నేను ఎప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు చెప్పను. మీరు నమ్మచ్చు. చలో అంతే. బై గైస్, లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో చెప్పండి. అండ్ మీరు ఒకవేళ పీసీ బిల్డ్ చేస్తే ఏ బడ్జెట్ రేంజ్లో చేద్దాం అనుకుంటున్నారు అండ్ మీ మెయిన్ CPU GPU కాంబినేషన్ నాకైతే కామెంట్లో చెప్పండి. బై గాయ్స్, బై క్యూటీస్.